నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ధనరాజ్. షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే వారికి ఎస్సీ రిజర్వేషన్లు మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రక్షణ వర్తిస్తుందా వర్తించదా? ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ చర్చకు సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ కీలకమైన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడమే కాకుండా దానికి సంబంధించి రాజ్యాంగ నిబంధనలపై కూడా స్పష్టతనిచ్చింది. అసలు ఈ కేసు ఏమిటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేసు నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే ఈ వివాదం ఆంధ్రప్రదేశ్కు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఫిర్యాదుతో మొదలైందని చెప్పొచ్చు. తనపై అక్కల రామిరెడ్డి మరియు ఇంకొందరు కుల వివక్షతో వేధింపులకు పాల్పడుతున్నారని చింతాడ ఆనంద్ ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కానీ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే పాస్టర్ చింతాడ ఆనంద్ క్రిస్టియన్లోకి చాలా ఏళ్ల క్రితమే వెళ్ళాడని, ప్రస్తుతం క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతున్నాడని, కాబట్టి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టే అర్హత ఆనంద్కి లేదని కోర్టుకి విన్నవించాడు. ఈ కేసును విచారించినటువంటి ఏపీ హైకోర్టు 2025 మే నెలలో ఒక కీలకమైన తీర్పునిచ్చింది. చింతాడ ఆనంద్ 10 ఏళ్ల క్రితమే క్రైస్తవ మతాన్ని స్వీకరించాడని, ఆ మతాచారాలను పాటిస్తున్నాడని కోర్టు గుర్తించడం జరిగింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత వారిని షెడ్యూల్డ్ కుల సభ్యులుగా పరిగణించలేం అని పేర్కొంటూ హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ని కొట్టివేయడం జరిగింది. ఆనంద్ వద్ద ఎస్సీ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ మత మార్పిడి జరిగినందువల్ల అది ఈ కేసులో చెల్లదని కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 24, 2026 నాడు హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. బార్ అండ్ బెంచ్ లైవ్ లా రిపోర్టుల ప్రకారం ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణలు వర్తించవని కోర్టు తేల్చి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రస్తుత భారతీయ చట్టం మరియు మార్చి 24, 2026 వెలువడినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మత మార్పిడి విషయంలో షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీలకు సపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ వర్తిస్తున్నాయి. అలాగే షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి సపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ వర్తిస్తున్నాయి. మొదట మనం షెడ్యూల్డ్ కులాల గురించి మాట్లాడుకుందాం. షెడ్యూల్డ్ కులాల విషయంలో ప్రస్తుత చట్టం కుల గుర్తింపును నేరుగా మతపరమైన అనుబంధంతో ముడిపెట్టడం జరిగింది. రాజ్యాంగ ఉత్తర్వు 1915లోని క్లాస్ 3 ప్రకారం కేవలం హిందూ, సిక్ లేదా బౌద్ధ మతాలను అనుసరించే వ్యక్తులను మాత్రమే షెడ్యూల్డ్ కుల సభ్యులుగా గుర్తిస్తారు. పుట్టుకతో ఒక వ్యక్తి ఎస్సీ అయినప్పటికీ అతను క్రైస్తవ మతంలోకి మారిన వెంటనే అతని ఎస్సీ హోదా తక్షణమే మరియు పూర్తిగా రద్దవుతుందని కోర్టు స్పష్టం చేసింది. అలాగే మతం మారిన వ్యక్తి ఎస్సీ కోటా కింద ఉద్యోగాలలో లేదా విద్యలో రిజర్వేషన్లను కూడా పొందలేరు. అలాగే వారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు కూడా దాఖలు చేయలేరు. ఎందుకంటే క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు చోటు లేదని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ లేదా ఇస్లాం మతాలను ఆచరించే వారి విషయంలో ఈ నిబంధన చాలా స్పష్టంగా మరియు ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఎటువంటి మినహాయింపులు ఉండవని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ఎస్టీ హోదాకు సంబంధించి మాట్లాడుకుందాం. షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్టీలకు సంబంధించిన నిబంధనలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే గిరిజన గుర్తింపు అనేది మతపరమైన అంశాల కంటే సామాజిక మరియు సాంస్కృతిక లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగం యొక్క షెడ్యూల్డ్ తెగల ఉత్తర్వు 1950 ప్రకారం ఒక వ్యక్తి హోదా పొందాలంటే ఫలానా నిర్దిష్ట మతానికి చెందాలని ఈ చట్టం ఎక్కడా పేర్కొనలేదు. అంటే ఎస్టీగా ఒక వ్యక్తి గుర్తించబడాలంటే ఫలానా మతానికే చెందాలి అని చెప్పి ఈ చట్టం ఎక్కడ కూడా పేర్కొనడం జరగలేదు. గిరిజన హోదా అనేది వారి ఆదిమ లక్షణాలు, విలక్షణమైన సంస్కృతి, భౌగోళిక ఒంటరితనం మరియు వెనకబాటితనం ఆధారంగా నిర్ణయించబడతాయి. సుప్రీంకోర్టు తన తీర్పులో ఎస్టీలకు సంబంధించి ఒక షెడ్యూల్డ్ తెగకు సంబంధించిన వ్యక్తి కేవలం మత మార్పిడి జరిగినంత మాత్రాన వారి హోదా రద్దు కాదు అని చెప్పడం జరిగింది. మత మార్పిడితో పాటు మరికొన్ని అంశాలు కూడా నిరూపితమైతేనే ఎస్టీ హోదా రద్దయ్యే అవకాశం ఉందని
పేర్కొనడం జరిగింది. వారు తమ గిరిజన ఆచారాలను మరియు సాంప్రదాయాలను పూర్తిగా వదిలిపెట్టినప్పుడు, అలాగే గిరిజన సమాజం యొక్క సామాజిక వ్యవస్థ నుంచి పూర్తిగా విడిపోయినప్పుడు మరియు వారి అసలు గిరిజన తత్వాన్ని కూడా పూర్తిగా కోల్పోయినప్పుడు మాత్రమే వారు తమ ఎస్టీ హోదాను కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎస్సీ విషయంలో కంటే ఎస్టీలు తమ హోదాను కోల్పోయే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఏ క్రైటీరియా ఆధారంగా ఎస్సీ హోదా రద్దయ్యే అవకాశాలున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే ద ప్రొఫెస్ టెస్ట్ అంటారు. అంటే మతాన్ని అనుసరించడం. చట్టంలోని ప్రొఫెషన్ అనే పదానికి కోర్టు ఒక స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఒక వ్యక్తి బహిరంగంగా ఒక మతాన్ని ప్రకటించడం లేదా ఆచరించడం. ఒక వ్యక్తి బహిరంగంగా క్రైస్తవునిగా వివరిస్తూ అంటే పాస్టర్గా పనిచేయడం, ఆదివారం ప్రార్థనలకు నాయకత్వం వహించడం లేదా సామాజిక రికార్డాల్లో క్రైస్తవునిగా గుర్తించబడటం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అలాంటప్పుడు వారు ఇకపై హిందూ, సిక్ లేదా బౌద్ధ మతాలను అనుసరించడం లేదని పరిగణించబడుతుంది. దాని సెకండ్ రూల్ వచ్చేసి ద ఎక్స్క్లూజివిటీ రూల్ అంటారు. ప్రస్తుతం రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే సమయంలో క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ షెడ్యూల్డ్ కుల సభ్యునిగా కొనసాగలేడు. ఎందుకంటే ఈ రెండు గుర్తింపులు ఒకదానికొకటి విరుద్ధమైనవి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. అంటే క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తికి ఎస్సీ హోదా అనేది ఉండదు. దెన్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇర్రెలవెన్స్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే ఒక వ్యక్తి దగ్గర చెల్లుబాటు అయ్యే ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ అది రద్దు కాకపోయినప్పటికీ వారు మతం మారిన క్షణం నుంచి ఆ పత్రం చెల్లుబాటు కాకుండా పోతుంది. దీనివల్ల రిజర్వేషన్లు పొందడం లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడం వంటి ప్రయోజనాలను వారు కోల్పోతారు. ద నెక్స్ట్ పాయింట్ ఇక్కడ కోల్పోయిన ఎస్సీ హోదాను మళ్ళీ తిరిగి పొందవచ్చా? దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి తిరిగి తన అసలు మతంలోకి అంటే హిందూ, సిక్కు లేదా బౌద్ధంలోకి మారితే అతను తిరిగి ఎస్సీ హోదాను పొందే అవకాశం ఉంది. కానీ దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అందులో మొదటి నిబంధన బోనాఫైడ్ రీకన్వర్షన్ అంటే నిజాయితీతో కూడిన పునరాగమనం అంటాం. ఒక వ్యక్తి మళ్ళీ తన పాత మతంలోకి మారడం అనేది కేవలం రిజర్వేషన్ల కోసం కాకుండా నిజాయితీతో కూడిందై ఉండాలి. అంటే వారు మనస్ఫూర్తిగా క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టి తమ అసలు మత సిద్ధాంతాలను స్వీకరించాలి. రెండవది కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ అంటే కుల సంఘం యొక్క ఆమోదం. దీని ప్రకారం సదరు వ్యక్తిని వారి అసలు కుల సమాజం లేదా కుల సంఘం తిరిగి తమలో కలుపుకోవాలి. ఆ కులస్తులు అతడిని తమ కుల సభ్యునిగా గుర్తించి అంగీకరించాలి. దెన్ నెక్స్ట్ ఆచార వ్యవహారాల పునరుద్ధరణ. వారు తమ కుల మరియు మతపరమైన ఆచారాలను సాంప్రదాయాలను పాటిస్తున్నారని నిరూపించడానికి స్పష్టమైన ఆధారాలు కూడా ఉండాలి. ఇది సుప్రీంకోర్టు యొక్క తీర్పు సారాంశం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.